ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా వివరంగా కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. మీ మీద మీరు దాడి చేసుకోవడానికి గల కారణం ఏంటని దానికి నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను. డ్రామాలు ఆడించింది నేనే, ఒట్టి తమాషాకమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నేను దాడి చేసుకున్నాను అన్నటువంటి కన్ఫర్మేషన్, అది ఒక ఆరోపణ మాత్రమే. దాడి జరిగింది నా మీద. మాకుండదా ఎదగాలని, మాకుండదా గుర్తింపు తెచ్చుకోవాలని, మాకుండదా భజన చేయించుకోవాలని. నా కార్ బద్దలైపోయింది. నా బాడీలో దాదాపుగా 5 చోట్ల గాయాలయ్యాయి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇప్పుడు కూడా నా లెఫ్ట్ థై మీద స్టిచెస్ ఉన్నాయి, అవి కూడా రేపు తీయించుకుంటున్నాను. మీకు 2 కుట్లు వేస్తారు, నడుస్తారా? టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఈ గాయాలు, నాకైన బాధ, నా కారు నష్టం, తర్వాత నేను పడినటువంటి వేదన కానీ ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ కూడా నిజమే. అంటే అబద్ధం చెప్పాలని ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడు మీరే ఆలోచించుకోండి. అయితే దాడి బయట వాళ్ళు చేశారు అని మేమంటున్నాం, మేమే చేసుకున్నాం అని ఆరోపణలు వచ్చాయి. అరే నాగరాజు, ఆఖరిలో ఖాయం చేసుకోరా. నేను దాదాపుగా 3.5 గంట 4 గంటలు పడుతుంది. అలాంటి చోట నేను దాడి చేయించుకొని ఇలాంటి హెల్త్ కండిషన్ ఉన్న నేను ప్రాణాలకు తెగించి ఎందుకు చేస్తా? అయినా నీకు అందరూ చెప్తూనే ఉన్నారా బిల్డప్లు ఎక్కువైనా తగ్గించుకోమని చెప్పి. ఏం చేద్దాం? అవే చేద్దాం. దీనికి మతానికి నేను ముడి పెట్టడం లేదు. ఇది మతపరమైనటువంటి దాడి కాదు అని నేను మొదటి డే 1 నుంచి స్పష్టం చేస్తూనే ఉన్నాను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అంటే పెద్ద లెంత్గా ఏం మాట్లాడలేదండి. వాళ్ళు మాట్లాడిన మాట జై శ్రీరామ్ అనే మాట ఒకటే వాడారు. అంటే జై శ్రీరామ్ అనే మాట ఒకటే వాడారు. అని చాలా మంది ఏమంటున్నారంటే ఈ హిందువులు చేశారని, క్రైస్తవులు, ఇవన్నీ అసలు మతం పేరు నేను తీయట్లేదు ఇక్కడ. ఏంటండి ఈ మహానటన? ఓవర్గా లేదు. నేను ఒక పొలిటికల్ లీడర్గా, ప్రజానాయకుడిగా, ప్రజల శ్రేయస్సు కోరి రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ప్రజల సమస్యల్ని వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానికి, ప్రజల కోసం ఇక్కడ హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, గిరిజనులు అందరూ సెక్యులర్ భావజాలంతో నేను గ్రామాల్లోకి వెళ్ళి నేను పాదయాత్ర చేసి వాళ్ళ సమస్యలు బయటికి తీస్తున్నట్టు పరిస్థితుల్లో నాపై నేను ఎందుకు దాడి చేయించుకుంటా? ఒకవేళ దాడి చేయించుకుంటే ఆ మారుమూల గ్రామంలో ఎందుకు నా ప్రాణానికి తెగించి చేస్తా? ఇది నా ప్రశ్న. దీనికి సమాధానం డౌట్లు రైస్ చేస్తున్న వాళ్ళే చెప్పండి. మీరే దాడి చేయించుకున్నారంటే ఎవరైతే కొందరు అరెస్ట్ చేశారో, సో వాళ్ళు చెప్పిన వాంగ్మూలం మేరకే పోలీసులు మీ మీద కేసు నమోదు చేశారు. అంటే దీంట్లో వాస్తవం లేదంటారా? ఒకటండి, దాడికి గురైంది నేను కాబట్టి ఇక్కడ బాధితుడిని నేనే. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా నష్టపోయింది ఈ ఇన్సిడెంట్లో ఎవరంటే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నష్టపోయింది ఒక అభినయ దర్శనే. నీ ముసుగు చిరిగి మొక్కలైపోయింది, నీ సినిమా అయిపోయింది, ఇంకా నటించుకో. మీరు అన్నట్టుగా కొంతమందిని తీసుకొచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళతో వాంగ్మూలం తీసుకున్నారు అంటున్నారు కదా. నేను ఎదవని. అది నిజం సార్. నేను ఒకటి చెప్తున్నాను, ఈ ప్రశ్న ఏదైతే ఉందో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. జడ్జిమెంట్లో తెలుస్తుంది. జడ్జిమెంట్ తర్వాతనే దోషులు ఎవరు అన్నది బయటకు వస్తుంది. కాబట్టి న్యాయస్థానంలో ఈ కేసు నడుస్తున్నప్పుడు ఈ కేసు మీద ఎక్కువగా మనం ప్రొలాంగ్ చేసి మాట్లాడడం అనేది కూడా అది నాకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు అన్నటువంటి. వావ్, వాట్ ఏ డైలాగ్. ఏం చెప్పావు? దాడి చేశారు వాళ్ళందరినీ కూడా సినిమా షూటింగ్ పేరుతో తీసుకొని వచ్చి వాళ్ళందరినీ కూడా కేవలం 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మీపై దాడి చేయించుకునేది వాళ్ళు మీ ప్రధానంగా వస్తున్న ఆరోపణ. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? ఏమన్నారు? ఆరోపణ. సినిమా షూటింగ్ పేరుతో వాళ్ళకి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చి అసలు వాళ్ళకి ఏం తెలియకుండా చెప్పకోకుండా కేవలం సినిమా షూటింగ్ పేరుతో మీరే షూట్ చేసేది మీ మీద వస్తున్న ప్రధాన ఆరోపణ. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. సో ఈయనే చెప్తున్నారు, బ్రదర్ చెప్తున్నారంటే ప్రధాన ఆరోపణ, మేజర్ అలిగేషన్. అలిగేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇమాజినేషన్. అంటే వాళ్ళు అనుకుంటున్నారు. ఆరోపణ అంటేనే ఒక ఆలోచన, ఒక ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు. కోర్టులో తేలేది నిజం. సో నేనేమంటున్నానంటే నిజం తేలే వరకు వెయిట్ చేద్దాం. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. ఏపీ ప్రెసిడెంట్గా ఒక భరోసా పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఏ మూలకైనా వెళ్ళటానికి నాకు హక్కు ఉంది, నాకు బాధ్యత ఉంది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి. జగన్మోహన్ రెడ్డి గారిది కడప,
ఆయన వెళ్ళలేదా పాడేరు, అరకు, శ్రీకాకుళం వెళ్ళలేదా? వెళ్ళారు. చూడడానికి శుద్ధపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదు అనకు దాన్ని చేసేవన్నీ దొంగ యదవలకు కోరుపండు. చంద్రబాబు నాయుడు గారిది కుప్పం, ఆయన వెళ్ళలేదా పాదయాత్ర పేరుతో శ్రీకాకుళం, అరకు ఆ ప్రాంతాలు వెళ్ళారు. ఈ రీసెంట్గా లోకేష్ గారు ఆయనదే ప్రాంతం, మరి ఆయన వెళ్ళలేదు అరకు, పాడేరు, శ్రీకాకుళం, ఆయన వెళ్ళారు. నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా వాళ్ళలాగానే నేను కూడా పాడేరు వెళ్ళాను. ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు, 2000 నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు. అలా అని చెప్పి రెండు ఒకటే, దేని వాల్యూ దాంది. ఇది నా బాధ్యత, ఇది నా హక్కు. దీన్ని కాదు ఆపటానికి ఎవ్వరికి వీలు కాదు. దయచేసి అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన